ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కాని ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆ రాము వర్క్ చేస్తాడో లేదు? అరే రాము, వర్క్ పూర్తయిందా? అరే ఆ వర్క్ త్వరగా లాగించండి రా, లేకపోతే బిల్లు కష్టం. లక్ష్మి, అమ్మా లక్ష్మి, గ్యాస్ వచ్చి తీసుకురాకు. తల్లి లక్ష్మి, ఏ ఇంటి మహాలక్ష్మి అయ్యిందో ఏమో. అన్నయ్యకి రాఖీ పండుగ అంటే ఏంటిదో చెప్పవా? శ్రీకృష్ణుడు ఏం తిప్పిపోతే అది చూసిన ద్రౌపది తన పట్టు చీర పైసలు చించి ఆ ఏలిక కట్టుకట్టింది. ఒకరోజు ద్రౌపదికి అవమానం జరుగుతుంటే కృష్ణ అని పిలవటంతోనే కృష్ణుడు అక్కడికి వచ్చి తన మానాన్ని కాపాడాడు. రక్ష కవచం కప్పి అమ్మా ద్రౌపది నీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చాడు. అప్పటి నుంచి రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ చెప్పుకుంటారు. నేను రాఖీ తెస్తా, డబ్బులు ఇవ్వవా? రాఖీ అను ఒక స్వీట్ ఇవా? నానా రాఖీ తెచ్చా. ఏంటి మీ అయ్యా రుచులు ముచ్చట్లు ఇంకా అవ్వలేదా? సావిత్రి, దీని దొంగలేగా రాఖీ పండుగ గురించి వివరాలు తెలుసుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని
రాజంపేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసా బాగున్నాయట. కాకపోతే కట్నం ఎక్కువ అడుగుతున్నాడు. అండి అబ్బాయి ఎలాగో సెటిల్ అయ్యాడు, 6 ఎకరం పొలం అమ్మైనా మంచి సంబంధం ఇచ్చి చేద్దాం. అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. మరి ఈ సంవత్సరం వివాహం అయిన కొన్ని రోజుల తరువాత అరే రాముగాడి సెటిల్మెంట్ ఎంతవరకు వచ్చింది? ఈ రోజు అయిపోవాలా ఎట్టి పరిస్థితిలో? రేపు రాఖీ పండుగ. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టొస్తానండి. ప్రతి సంవత్సరం కడుతున్నాను, ఈ సంవత్సరం కూడా వెళ్తానండి. నువ్వు రాఖీ కట్టకపోతే మీ అన్నయ్యకి ఏమైనా ఇద్దా? సరే రాఖీ కట్టడానికి వెళ్ళావు, 1 లక్ష రూపాయలు ఏమైనా తెస్తావా? లేదా 1 ఎకరా పొలం తెస్తావా? ఏం లేదు కదా, కలకుండా ఇంట్లో ఉండు. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి వెళ్ళొస్తానండి. మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. వెళ్ళి రాఖీ కట్టిన వెంటనే వచ్చేస్తానండి. ప్లీజ్ అండి. నువ్వు నెల కోపాన్ని పెంచమాక. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏదంటే నువ్వు వెళ్ళి మా అమ్మని అడుగుపో. అమ్మా, మేము రేపు ఊరికి వెళ్తానంటుంది, పంపిద్దామా? రేపు రాఖీ పండుగ కదా. రాఖీ పండగ లేదు ఏమి లేదు, ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోపో. అత్తయ్య, మీరు అలా అంటే ఎలాగా? మీకు ఒక ఆడపిల్ల ఉంటే అలా అంటారా? కావాలంటే ఆయన నేను ఇద్దరం వెళ్ళి రాఖీ కట్టి వెంటనే వచ్చేస్తాము. పెద్ద పెద్ద మాటలొద్దు. మా నాన్న చూడాలా, మా అమ్మని చూడాలా, మా అన్నయ్యకి వెళ్ళి రాఖీ కట్టి రావాలా ఆయన అంటాం కాదు. ఇంట్లోకి వెళ్ళి పని చూసుకోపో. ఒకసారి పంపిద్దాంలేమ్మా. ఈ అసమర్థతను నా కాడ చూపిస్తావా? నోరు మూసుకో. నేను మాత్రం మా అన్నయ్యకి రాఖీ కట్టాల్సిందే. మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాయ్. గడప దాడికి దాటినట్టే ఉంటది. అలాగే మా అన్నయ్య నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. సౌభాగ్యం, సౌభాగ్యం, చెప్పండి. ఇలారా. ఏంటండి? ఈ రోజు ఎంత పనున్నా సరే కంప్లీట్ చేసుకొని
రేపు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండాల్సిందే. ఏంటి మనం ఏమైనా బయటికి వెళ్తున్నామా? బయటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రేపు రాఖీ పౌర్ణమి కదా, మా చెల్లెళ్ళు వస్తుంది రాఖీ కట్టడానికి. ఎప్పుడు చెల్లి చెల్లి చెల్లి. సరే మీరు మీ చెల్లితోనే ఉండండి, నేను వెళ్తున్నా. అంటే శ్రద్ధ లేదు కానీ చెల్లి అంటే ఎంత ప్రేమో. ఆ మాత్రం నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఏ మీ చెల్లెలు వచ్చినాక ఇంట్లోకి రారా ఏంటి? అక్కడే ఉండిపోతారా? లోపలికి రండి. వస్తున్నా లేపో, నా కోసం మా చెల్లెలు వస్తూనే ఉంటుంది. సౌభాగ్యం, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మా చెల్లెలు వస్తే మాత్రం ఒకసారి నాకు ఫోన్ చేయి. రాని రాని వాళ్ళ చెల్లి వచ్చిందట, చూద్దాం ఎలా అయింది. వదినా ఏంటమ్మా? అన్నయ్య లేడా వదినా? లేడు, ఏమి లేడు. అన్నయ్య లేడు, హైదరాబాద్ పని మీద వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు వదినా? 20 రోజుల వరకు రారు. ఇంకా నువ్వు డైట్ వేస్తామ్మా. అక్కడ ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇక్కడికి వస్తే, ఇక్కడ చూస్తే వదిన లోపలికి కూడా రానికుండా గేట్ బయట నుంచే పంపించేస్తుంది. ఏంటో ఈ సంవత్సరం అన్నయ్యకి రాఖీ కట్టే రాత లేదనుకుంటా. నీ దరిద్ర పేరు మా ఇంటి ముందు అవతలికి పోమ్మా. అన్నయ్య ఈ సంవత్సరం రాఖీ కట్టుకునే రాత మన ఇద్దరికి లేదనుకుంటా. అన్నయ్య ఇది చూసైనా నా ఇంటికి రా అన్నయ్య. ఏంటి సంచి ఇక్కడ ఉంది? దీంట్లో చూస్తే రాఖీ ఉంది. నా చెల్లెలు ఏమైనా వచ్చిందా ఏంటి? సౌభాగ్యం, సౌభాగ్యం, మా చెల్లి వచ్చిందా ఏంటి? సౌభాగ్యం వచ్చిందిలేండి మీ చెల్లి. నా చెల్లి రావటం ఏంటి? ఈ కవర్ గేటు తగిలించడం ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? అసలు ఏం జరిగింది చెప్పు నాకు. లోపలికి రామ్మా అన్నాను, కవర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. దానికి నన్నేం చేయమంటారు? ఇంట్లోకి రమ్మంటే నా చెల్లెలు కవర్ అక్కడ తగిలి చెల్లిపోయిందా? ఇది కాదు, ఏదో జరిగింది. అదేంటో ఇప్పుడు నాకు తెలియాలి. ఏదో జరిగిందా? జరిగింది. ఇంట్లోకి రమ్మంటే ఇంట్లో లేదు, తను రాలేదు. ఇప్పుడు ఏంటంట? నా తోడ పుట్టిన చెల్లెలు ఇంటికి వచ్చి రాఖీ కట్టడానికి వస్తే ఇంట్లోకి రానివా? నీకెంత ధైర్యం? నన్నే కొడతావా? ఇంకా మీ చెల్లెలే పిలుచుకో, నేను వెళ్ళిపోతున్నానే. రాఖీ కట్టడానికి నా చెల్లి నా ఇంటికి వస్తే కనీసం లోపల కూడా రాకుండా పంపించేసింది ఆ రాక్షసి. అయితే ఈ సంవత్సరం నా చెల్లి చేత నాకు రాఖీ కట్టించుకునే యోగ్యత లేదా? ఏంటి భగవంతుడా ఈ పరిస్థితి? అయినా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పంపించరు కాబట్టి. ఖచ్చితంగా మా చెల్లెలు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళు, అక్కడికే వెళ్తాం.
నానా నానా ఏంటమ్మా ఏం జరిగింది? అక్కడ నేను ఇంట్లో గొడవ పెట్టుకొని ఇంట్లో వరకు గొడవ పెట్టుకొని రాఖీ కడతానికి వస్తే ఇక్కడికి వస్తే మాత్రం గొడవ పెట్టుకొని పంపించేసింది నన్ను. నువ్వు వచ్చావన్న సంగతి తెలిస్తే మాకు ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. వచ్చాడమ్మా, నువ్వు ఏడబాకమ్మా, నువ్వు ఏడబాకు, ఏడబాకమ్మా. అన్నయ్య ఫోన్ చేస్తాను. హలో రాజు. నానా, అరే అమ్మాయి ఇంటికి వెళ్తే కోడలు అట్ట మాట్లాడి పంపించిందంటరా. ఏడ్చింది. అవునా నానా? నేను నీ దగ్గరికే బయలుదేరాను. ఆ రాక్షసి బుద్ధి చెప్పి నీ దగ్గరికి వస్తున్నాను నాన్న. చెల్లిని బాధపడతావు చెప్పి నేను వస్తున్నాను. వస్తున్నాడు. ఏడబాకు. ఏంటమ్మా లక్ష్మి, నువ్వు వచ్చేసి ఒక్క ఫోన్ చేసి నాకు చెప్పొచ్చు కదా. నేను ఇంటి దగ్గరే ఉండేవాడిని కదా తల్లి. ఎందుకు ఈ బాధ చెప్పు? అక్కడ వాళ్ళతో గొడవ పడొచ్చాను. ఇక్కడ వాళ్ళతో గొడవ పడ్డానికి సంవత్సరానికి రాఖీ కట్టలేమో అని భయం వేస్తుందన్నా నాకు. చెల్లి, అక్కడ మీ అత్త ఇంటి వారు ఆపారనో లేకపోతే మీ వదిన ఆపిందనో ఆపింది ఆగే బంధం కాదమ్మా ఇది. ఇది మనకి ఒకసారి నీ చిన్నతనం నాన్నగారు చెప్పారు, గుర్తుందా? శ్రీకృష్ణుడి గురించి. దానికి అంత బలం ఉందమ్మా. ఈ రాఖీ పండగకి ఉన్న బలం అంతా ఇంత కాదు. అమ్మా నాన్న ఉన్నంత కాలం వాళ్ళు అండగా ఉంటారు. వాళ్ళ తర్వాత ఈ అన్నయ్య ఎప్పుడు నీకు అండగా ఉంటాడు చెల్లి. నువ్వు ఎప్పుడు బాధపడదు. ఈ అన్నయ్య ఉన్నాడు అనే సంగతి మాత్రం నీకు రాఖీ పౌర్ణానికి నువ్వు రాఖీ కడతావు, నేను కట్టించుకుంటాడు. ఈ అన్నయ్య చెప్పిన మాట అంటే మాటే. బంగారు తల్లి. రాఖీ పండగకి మీరు ఇలా కలుసుకొని సంతోషంగా ఉండాలి. అదే మా కోరిక.